స్టూడెంట్స్, ఏపీ ఎంసెట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, ఎటువంటి మిస్టేక్ లేకుండా ఎలా అప్లై చేయాలనేది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేస్తూ మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీరు ఫిల్ చేసే టైంలో టెన్షన్ పడకుండా, వరి అవ్వకుండా జస్ట్ మీ మొబైల్లోనే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు. నెట్ సెంటర్, మీ సేవా సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ హరిహరిగా ఫిల్ చేసి అందులో మిస్టేక్స్ వచ్చాయి, లేదు మేము ఎడిట్ చేయాలి, ఇలా టెన్షన్ పడే కంటే ఒక్కసారి వీడియో ఎండ్ వరకు చూసి ఏ డీటెయిల్స్ ఎక్కడ ఎంటర్ చేయాలి, ఏం సబ్మిట్ చేయాలి, ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అన్నీ వెరిఫై చేసుకొని కరెక్ట్గా అప్లికేషన్ ఫిల్ చేయండి, సరిపోతుంది. మెయిన్గా మనకు 5 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా, అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి, అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా చూసుకొని ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ 1 అండ్ స్టెప్ 3 ఇవి కరెక్ట్గా చేసేస్తే మీరు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టే. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇప్పుడు మనం స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఫీ పేమెంట్ చేయాలి. స్టెప్ 1 పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏజ్ లిమిట్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, ఓన్లీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆర్జీకేటీ స్టూడెంట్స్ అయితే మీ ఆర్జీకేటీ నెంబర్, డిప్లొమా స్టూడెంట్స్ అయితే పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎస్ఎస్సి మెమోలో యాస్టేజ్గా ఉన్నట్టుగా మీ నేమ్, ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టుగా డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, వర్కింగ్ నెంబర్ ఇవ్వాలి. ఇదే నెంబర్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంపల్సరీగా ఉండాల్సిందే. నెంబర్ ఎవరిది అనేది సెలెక్ట్ చేసేసుకోండి. ఆల్టర్నేటివ్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఇవ్వండి. ఈమెయిల్ ఐడి లేకపోతే న్యూ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ స్ట్రీమ్, మీరు ఇంజనీరింగా, ఫార్మసీనా, లేకుంటే బోత్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కూడా అప్లై చేస్తున్నారనేది ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ మీకు ఇచ్చిన దాంట్లో వెరీ ఇంపార్టెంట్ డెబిట్ కార్డ్ అందుంది చూడండి. డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తే ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే అందరికీ ఇంట్లో ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కాబట్టి ఏటీఎం కార్డ్ బేస్ చేసుకొని మీరు ఫీ పేమెంట్ చేసేయచ్చు. ఏటీఎం కార్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా పే అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ స్క్రీన్లో మీకు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. స్టెప్ చెప్పడానికంటే ముందు అందరికీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి బెస్ట్ ప్రిపరేషన్ బుక్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చాప్టర్ వైజ్గా సెగ్రిగేట్ చేసిన క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్. సో ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్గా చూడండి, మనకు ఫిజిక్స్ ఫస్ట్ లెసన్ ఉంది. ఇందులో ఏపీ అండ్ టీఎస్ ఆర్ ఏపీటీఎస్ ఏదైతే అది స్టేట్ వైజ్గా ఇండివిజువల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది చాప్టర్ వైజ్గా. ఈ ఇండివిజువల్ చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్తో పాటు సొల్యూషన్స్ కూడా కంప్లీట్గా ఉంటాయి. మీకు పీడిఎఫ్ కావాలనుకున్న స్టూడెంట్స్ ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది. డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి, పీడిఎఫ్స్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్స్ తీసుకున్న స్టూడెంట్స్కి హ్యాండ్ నోట్బుక్స్ పీడిఎఫ్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీ కావాలంటే ఏపీ, టీఎస్ కావాలంటే టీఎస్, బోత్ ఏపీ అండ్ టీఎస్ కావాలంటే దాన్ని బట్టి మీ ప్రైస్ ఉంటుంది. ప్రైస్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి పంపించండి స్క్రీన్ షాట్, ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. అప్లికేషన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ టు పే అని క్లిక్ చేస్తే మీకు ఇలా పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఓసీ స్టూడెంట్స్ 600 రూపీస్, బీసీ స్టూడెంట్స్ 550 రూపీస్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 500 రూపీస్ ఫీ ఉంటుంది. ఫీతో పాటు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ 9 రూపీస్ 40 పైసా ఆర్ 10 రూపీస్ వేసుకోండి, ఇంకా సరిపోతుంది. పేమెంట్ చేసిన వెంటనే మీకు ఇలా యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ నుంచి పేమెంట్ ఐడి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ నోట్ చేసుకొని పెట్టుకోండి, దాంతోపాటు మీ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ వెంటనే ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. ఒకవేళ పేమెంట్ మీకు స్టక్ అయిపోయినా, మీ మనీ డెబిట్ అయిపోయి మీకు పేమెంట్ సక్సెస్ అని రాకపోయినా సెకండ్ స్టెప్ ఉంది కదా, మీకు పేమెంట్ స్టాటస్ వెరిఫికేషన్ అనేది, దానిపైన క్లిక్ చేసి సెకండ్ స్టెప్లో మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టాటస్ అంటే మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది వస్తుంది. సో పేమెంట్ నాట్ డన్ అని వస్తే వెయిట్ చేయండి. ఒకవేళ డెబిట్ అయితే మీకు రీఫండ్ వస్తుంది, లేదు స్టక్ అవుతే కనుక 1 days వెయిట్ చేసిన తర్వాత చూడండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన స్టూడెంట్స్ అందరూ డైరెక్ట్గా అప్లికేషన్ ఫిల్ చేయాలి ఇప్పుడు. సో పేమెంట్ సక్సెస్ అయిన ఆప్షన్ మనకు స్క్రీన్లోనే ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. వెంటనే నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేయగానే మీకు ఈ డీటెయిల్స్తో పాటు ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ డిస్ప్లే వస్తాయి.
ఇందులో మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్తో పాటు మీరు మీ జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి కంపల్సరీగా. రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే పర్లేదు. నెక్స్ట్ ఇన్కమ్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిలో 1 lakh, 1 to 2 lakhs, అబౌవ్ 2.5 lakhs, అబౌవ్ 8 lakhs. ఇక్కడ మీకు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు, కౌన్సిలింగ్ టైంలో అప్డేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఒకవేళ మీరు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా సెలెక్ట్ చేసుకోండి, ఎస్ఆర్ నో అనేది. లేదు మేము ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ స్టూడెంట్స్ అయితే మీ కమ్యూనిటీ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడే. ఆ తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ మీకు ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, తర్వాత మనకు ఈ ఇయర్ నుంచి న్యూగా వచ్చిన భారత్ స్కౌట్స్ అండ్ గైడెన్స్, అందులో ఏదైనా మీకు సర్టిఫికేట్ ఉంది రిజర్వేషన్ అంటే ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేయండి. పీహెచ్ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ అయితే పీహెచ్ కూడా సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ మైనార్టీ స్టేటస్, మీరు ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ మైనార్టీ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. బ్యాంక్ డీటెయిల్స్ ఇప్పుడు మ్యాండేటరీ కాదు, మీరు కాలేజీలో వెళ్ళి జాయిన్ అయిన తర్వాత అప్పుడు సబ్మిట్ చేయొచ్చు కాలేజీలో, ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్, మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అది ఇవ్వండి, ప్రాబ్లం లేదు. మనకు అడ్రస్కి ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు, అడ్రస్తో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అప్లికేషన్ తర్వాత. పర్మనెంట్ అడ్రస్ కూడా డీటెయిల్స్, మీకు పర్మనెంట్ అడ్రస్ కూడా సపరేట్గా ఉందనుకుంటే అవి కూడా ఎంటర్ చేయండి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్సా, వొకేషనల్ స్టూడెంట్సా, డిప్లొమానా, సిబిఎస్ఈనా, ఆర్జీయూకేటీనా, లేదంటే ఓపెన్ ఇంటర్మీడియట్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మేజర్ సబ్జెక్ట్ ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, వొకేషనల్ ఏదైతే సెలెక్ట్ చేసుకొని క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వచ్చేస్తుంది. ఇయర్ ఆఫ్ పాస్ సెలెక్ట్ చేసుకోండి. 10+2 స్టడీ, మీరు ప్రైవేట్ కాలేజెస్ అయితే ప్రైవేట్, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోండి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేసిన వొకేషనల్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి, హాల్ టికెట్ నెంబర్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఇక్కడ మీకు, మీరు ఎంసెట్తో పాటు జేఈ కానీ, నీట్ ఎగ్జామ్ కానీ రాస్తున్న స్టూడెంట్స్ అయితే హాల్ టికెట్ ఎంటర్ చేయమని చెప్పారు. సో ఈ హాల్ టికెట్ మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే అవసరం లేదు. మళ్ళీ మన కౌన్సిలింగ్ టైంలో అప్లికేషన్ ఫిల్ చేస్తాం, ఆ టైంలో మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. దీని ద్వారా యూజ్ ఉంటుందా అంటే మనకు కేటగిరీ బి సీట్కి సంబంధించిన యూజ్ ఉంటుంది. కేటగిరీ బి ఏంటి, దాని యూజ్ ఏంటి అనేది మనకు కౌన్సిలింగ్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు అవసరం లేదు దాని గురించి, జస్ట్ నెంబర్ గురించి మీకు చెప్పాను. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి 10th క్లాస్ డీటెయిల్స్, మీరు రూరల్ ఏరియానా, అర్బన్ ఏరియానా సెలెక్ట్ చేసుకొని 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ 10th క్లాస్ మెమో మీద ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇవన్నీ ఎంటర్ చేయండి. తర్వాత ఇంటర్మీడియట్ కూడా అర్బన్, రూరల్ ఎక్కడ చదివారు అనేది ఎంటర్ చేయండి. ప్లేస్ ఆఫ్ స్టడీ వచ్చింది ఇక్కడ. ఈ ప్లేస్ ఆఫ్ స్టడీలో మీరు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ డిస్టిక్లో ఏ ప్లేస్లో చదివారు, మీ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఏ ప్లేస్లో ఉంది అనేది ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఇయర్ ఆఫ్ పాస్ అనేది, ఇయర్ ఆఫ్ పాస్ ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ ఎంటర్, ఎగ్జాక్ట్గా మీ స్కూల్ కాలేజ్ ఎక్కడైతే చదివారో ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయండి ప్రతి ఒక్కరు డిస్టిక్తో పాటు. నెక్స్ట్ ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి మీకు ఫోటో, సిగ్నేచర్ మీకు ఆటోమేటిక్గా డిస్ప్లే వస్తేనేమో ఉండనివ్వండి. రాలేదనుకోండి మీ మొబైల్లో మీ ఫోటో అండ్ సిగ్నేచర్ ఒకసారి పిక్ తీసుకొని ఇక్కడ ఫోటో సైజ్ ఎంతైతే మెన్షన్ చేశారో ఆ సైజు ఉన్న దానికి ప్రకారం అప్లోడ్ చేయండి. ఫోటో సైజు మీకు ఎక్కువ వస్తుందంటే గూగుల్ ఓపెన్ చేయండి, ఫోటో సైట్ రెడ్యూసర్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్లో ఏదైతే సైట్ వస్తుందో ఆ సైట్లో మీ ఫోటో అప్లోడ్ చేసి సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుంది. స్ట్రీమ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, డూ యూ రిక్వైర్ ఉర్దూ ట్రాన్స్లేటర్ కావాలన్న స్టూడెంట్స్ అయితే ఎంటర్ చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. తర్వాత వెరీ ఇంపార్టెంట్, ఇక్కడే ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు టెస్ట్ సెంటర్స్ ఒకసారి సెలెక్ట్ చేసి మళ్ళీ నేను మార్చుకోవచ్చా, నాకు దూరం ఉంది వద్దు అంటూ అంటారు. కాబట్టి ప్రైమరీ డిస్టిక్ ఏదైతే ఉంటుందో మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని ప్రిఫరెన్సెస్ 1, 2, 3 ఏవైతే అవి ఇక్కడ ప్లేసెస్ ఎలా అయితే వచ్చాయో అలా సెలెక్ట్ చేసుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి మీరు సబ్మిట్ పైన క్లిక్. ఒకవేళ జస్ట్ సేవ్ చేశారనుకోండి, యువర్ అప్లికేషన్ సేవ్ టెంపరీగా వస్తుంది. మళ్ళీ క్లిక్ ఆన్ సబ్మిట్ టు కన్ఫర్మ్ యువర్ అప్లికేషన్ కూడా మళ్ళీ డిస్ప్లే వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఇలా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే డిస్ప్లే వస్తుంది. ప్రతి ఒక్కరు
పేమెంట్ ఐడి రిఫరెన్స్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఐడి రిఫరెన్స్ నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి. ఇవి చాలా యూజ్ అవుతాయి. మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి డైరెక్ట్గా కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేంత వరకు కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్, ఈ అప్లికేషన్ మీరు మొబైల్లో చేస్తున్నారు కాబట్టి సిస్టంలో అయినా చేయొచ్చు, ల్యాప్టాప్లో అయినా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. సేవ్ చేసి పెట్టుకోండి అప్లికేషన్ని. ఫస్ట్ ఒక పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. సేవ్ చేసి పెట్టిన తర్వాత ఒక కాపీ ప్రింట్అవుట్ తీసుకోండి, 2 కాపీస్ జిరాక్స్ తీసుకోండి. పాసింగ్ ఎంటర్ చేసే టైంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు 2024లో ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ 2024 రాయండి. లేదు లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ అయితే 2023 ఎంటర్ చేయండి, సరిపోతుంది. మీరు ఒకవేళ పేమెంట్ చేసినప్పుడు ఫెయిల్ అవుతే కనుక ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టాటస్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా వస్తుంది. పేమెంట్ ఫెయిల్ అయితే కనుక వెయిట్ చేయండి. మీ అమౌంట్ డెబిట్ అయితే మీకు మళ్ళీ రిటర్న్ వస్తుంది. తర్వాత ఫైనల్గా అప్లికేషన్ స్టాటస్ చెక్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి. మీ రిఫరెన్స్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు సక్సెస్ఫుల్గా వస్తుంది. అప్లికేషన్ నెంబర్ డిస్ప్లే వస్తుంది. ఫైనల్గా ఇక్కడ మీరు మళ్ళీ మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇది కంప్లీట్ ప్రాసెస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అన్ని డౌట్స్ కలిపి ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి.